నెల్లూరు కోటమిట్ట వద్ద ఉన్న ఏఆర్పీ మినీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు అల్లాబక్షు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రత్యేక అతిథిగా హాజరైన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పవిత్ర రంజాన్ ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో అన్ని మతాలను కలుపుకొని పోయే లౌకికవాదం కాంగ్రెస్ పార్టీ ఘనత అని వారన్నారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అధ్యక్షత వహించారు. ఈ రంజాన్ మాసంలో ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు అందాలని అల్లాను కోరుకుంటున్నట్లు మస్తాన్ వలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు యాదవ్, సీనియర్ నాయకురాలు డాక్టర్ యశోధర, బాల సుధాకర్, సంజయ్ కుమార్, సుధీర్, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్, ఫయాజ్ రెహమాన్, హుసేన్, బాషా, ఫజలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం యొక్క ప్రత్యేకతే హిందూ ముస్లిం భాయ్ భాయ్. అంటే ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా రొట్టెల పండుగ కావచ్చు, దర్గాకు వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు మన పండుగలు చేసుకోవడం కావచ్చు, ఈ యొక్క సెక్యులరిజం అనేది నెల్లూరులో మనం చాలా దగ్గరగా చూస్తాం. ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు నెహ్రూ ప్రధానిగా ఉంటూ ఈ యొక్క రాజ్యాంగం మీద ఈ యొక్క సెక్యులర్ దేశం ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులు అన్నీ కూడా కల్పించినటువంటి పార్టీ రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం మీద నమ్మకంతో, ఈ దేశంలో రాజ్యాంగం మీద నమ్మకంతో ముస్లిం సోదరులు మేము ఇక్కడే నివసిస్తాం, మేము పాకిస్తాన్కి వెళ్ళమని దగ్గర 4 కోట్ల మంది యొక్క రాజ్యాంగం మీద విశ్వాసంతో ఈ దేశంలో ఉండడం జరిగింది. ఈ దేశ నిర్మాణంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా దేశ అభివృద్ధిలో ఎంతో కృషి చేశారు. ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పునాదులు అనేటటువంటిది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కావచ్చు, ఈ కంపెనీలన్నింటినీ కూడా స్థాపించి ఈరోజు విద్య, వైద్యం అన్నింటిలో కూడా హరిత విప్లవం తీసుకొచ్చి ఈరోజు ఆహారాలు, ధాన్యాలు మనం దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసుకునే పరిస్థితి కానీ అన్నీ కూడా కల్పించింది కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు యొక్క హిందుత్వ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి మతాలను ముందుకు తీసుకొచ్చి అధికారం చేస్తూ ఈరోజు దేశాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారో ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రతి మాట అబద్ధమని ఈరోజు తేలిపోవడం జరిగింది. విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్విస్ బ్యాంకులు వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ నేను ప్రధానమంత్రి అయితే తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానని అబద్ధం చెప్పారు. నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ అంతా వెనక్కి వస్తుంది, ఈ దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పారు. జిఎస్టీ తీసుకొచ్చి ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీని ప్రజల మీద మోపి మళ్ళీ అదే ప్రభుత్వం జిఎస్టీని తగ్గించి సంబరాలు చేసుకోమనేటటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉందంటే అదొక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఈరోజు నిజమేంటి, ఈరోజు దేశ పరిస్థితి ఏందో చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాస్తవాలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ దేశం, ఎందుకంటే ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం, అంటే అన్ని రాష్ట్రాల కలయిక, భిన్నత్వంలో ఏకత్వం, ఇక్కడ ఎన్నో మతాలు, కులాలు, విభిన్న సంస్కృతులు వీటన్నిటిని కలిపి ఉంచగలిగినటువంటి ఒకే ఒకటి ఈరోజు భారతదేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం వల్ల ఈ దేశం ఇంత యునైటెడ్గా ఉంది. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని, అదేవిధంగా మతాన్ని ముందుకు తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసేటటువంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా పునర్వైభవం వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశంలో రాహుల్ గారు ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు అన్ని పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. మీకు కాన్స్టిట్యూషన్లో మీకు ప్రొవిజన్ ఉంది, మీరు ఏమైనా చేసుకోవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లన్నింటినీ పెట్టుకొని బీజేపీ మద్దతు అందరి పార్టీలు ఒప్పుకుంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని, ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కలిపి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడు చనిపోయిన తర్వాత నాయకత్వ లోపం వల్ల ఈ రాష్ట్రాన్ని విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టం ఒకటి రూపొందించి ఆ చట్టంలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్నిటిని పొందుపరిచి ఈరోజు ఇస్తే చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా పొందడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు చంద్రబాబు కావచ్చు విఫలమయ్యారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో ప్రత్యేక హోదా ఇవ్వడం కావచ్చు, విభజన చట్టంలో ఉండేటటువంటి అన్ని అంశాలను పరిష్కరించగలిగేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ అందరిని ఒకసారి ఆలోచించమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. ఖచ్చితంగా ఈ దేశం సెక్యులర్గా అన్ని మతాలు అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే జరుగుతుందని తెలియజేస్తూ, భారతదేశాన్ని తల్లిలాగా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని సోదరులలాగా చూసే మనస్తత్వాన్ని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చూపించారు. పవిత్రమైన రంజాన్ నెలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
ఏర్పాటు చేసిన ఇఫ్తియార్ విందుకు ముఖ్య అతిథిగా వచ్చిన మన మస్తాన్ వలి గారికి, వెంకట్రావు గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, అదేవిధంగా డాక్టర్ యశోధర గారికి, అన్నిటికి మించి ఎవరైతే మా తమ్ముడు ఇర్ఫాన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అతనికి, ఫయాజ్ గారికి, పేరు పేరున అల్లావుద్దీన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కానీ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ దేశ సమైక్యత కోసం ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలని నినాదంతో జీవిస్తున్న ముస్లింలను ఈరోజు దేశ ద్రోహుల్లాగా, అరాచక శక్తుల్లాగా, దేశాన్ని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నకారులాగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ప్రతి ముస్లిం సోదరుల మీద ఉంది. ఎందుకంటే దేశాల్లో 250 సంవత్సరాలు దాదాపు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం వదిలి వెళ్ళిపోవడానికి ఎంతమంది ఉలేమాలు ప్రాణత్యాగాలు చేశారో, ఎంతమంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారో మా మస్తాన్ వలి గారు ఇండియా గేట్ దగ్గర వెళ్ళి చూడమని చెప్పి ఒక మాట చెప్పారు. అటువంటి త్యాగాలకు మళ్ళీ ముస్లిం సమాజం సిద్ధంగా అవ్వాలా, దళిత సోదరులకు, బీసీ సోదరులకు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు, అగ్రవర్ణాల్లో ఉన్న సెక్యులర్ వాదులను కలుపుకొని 0.1% ఉండే మతోన్మాదులను ఈ దేశంలో లేకుండా చేయాలంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసి ఇస్రోను మాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో రైల్వే వ్యవస్థను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో కంప్యూటర్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధానంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం యొక్క రూపాయి విలువ డాలర్తో పోటీ పడే విధంగా తీసుకొని వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డాలర్ విలువను పతనం చేసేసి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేసి, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, మనుషులు జీవించాలంటే రేపు మేము పీల్చుకునే ఆక్సిజన్ కూడా ట్యాక్స్ కట్టమనే విధంగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీని మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో లేకుండా చేయకపోతే ఈ దేశాన్ని చెడిపిన వాళ్ళం మేమవుతాం, ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళం మేమవుతాం. ఎవరెవరికైతే దేశం మీద ప్రేమ ఉందో, ఎవరెవరైతే ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనుకుంటుందో వీళ్ళందరూ కూడా అందరినీ కలుపుకొని అందరికీ సమాన హక్కులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం గెలిపించుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఒకటే చెప్పదలుచుకున్నాను, ముస్లిం సోదరుల ఆలోచన మార్పు రావాలి. ఇవాళ దేశం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ముస్లిం సోదరులు చైతన్యం రాకపోతే మతోన్మాదులు శైతాన్ రూపంలో, జిన్నాత్ రూపంలో మీ నెత్తి మీద నాట్యం చేయాలని చెప్పి వేచి ఉన్నాడు. దాని నుంచి మీరు బయటికి రావాలి అంటే ఆ జిన్నాత్ ఆలోచనలు, ఆ శైతాన్ ఆలోచనల్ని ఈ సమాజం నుంచి పారదోలగలిగినటువంటి శక్తి మన పెద్దలు ఉలమా ఎక్రమ్స్, మన పెద్ద అల్లా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఆలోచనగా మార్చి ఒక సామ్యవాదంగా, ఒక లౌకికవాదంగా మార్చుకొని అన్నదమ్ముల అనురాగాలతో బతికే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటటువంటి మతోన్మాదంతో మిమ్మల్ని చీల్చే ప్రయత్నం చేసేటటువంటి శక్తులను కూడా మార్చండి. అరే మేము అది కాదు, ఈ దేశ నిర్మాణంలో మేము భాగస్వాం, ఈ దేశం స్వతంత్రం తీసుకురావడంలో మా భాగస్వాం, ఈ దేశంలో ప్రతి అణువులో మా యొక్క ప్రాణత్యాగం ఉంది. మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉన్నాం. కలిసి బ్రిటిష్ వాళ్ళని పారదోలాం. బ్రిటిష్ వాళ్ళ DNA రావాలా నరేంద్ర మోడీ ఉంది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్లు తీసుకొని వచ్చినటువంటి DNA నరేంద్ర మోడీ. ఆ DNAకే ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు డబ్బులు చేతో లేదా మీ చేత ఆశలు కల్పించో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెడుతున్నారు మనల్ని తీసుకెళ్ళి అనే ఒక చిన్న విషయాన్ని గమనించని చెప్పి రాజకీయంగా మనం ఇఫ్తార్ విందు పెట్టుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మన ముస్లిం సోదరుని కోరుకుంటాను, జాగృత వహించండి. భవిష్యత్తు తరాల కోసం మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఎక్కడెక్కడ చిన్న పొరపచ్చాలు ఉన్నా కూడా అన్నదమ్ముల్లా కలిసి బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే విధంగా అంటాడో అదే DNAని వాళ్ళ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని నుంచి అల్లా మనల్ని అందరినీ కూడా ప్రేమానురాగాలతో బతికే శక్తిని కలుగజేయాలని మరొకసారి రంజాన్ ఉపవాస